హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. మనకి బడ్జెట్లో ఒక బెస్ట్ మొబైల్ అయితే లాంచ్ అయిందనమాట. దీని పేరే ఇన్ఫినిక్స్ నోట్ 40X 5G మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ మనకి స్పెషల్ ఏమంటే వీళ్ళు ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే ఇంక్రీజ్ చేస్తారనమాట. బడ్జెట్లోనే మనకి ర్యామ్ అయితే 12GB బెటర్, రోమ్ అయితే 256GB అయితే బెటర్ అనమాట. మనకి ఇందులో ర్యామ్ అయితే ఎక్స్పాన్షన్ కూడా ఉందన్నమాట. 12+12 24GB వరకు మనకి ర్యామ్ ఎక్స్పాన్షన్ అయితే ఉంది. అలాగే మనకి ఇక్కడ రోమ్ టైప్ అయితే UFS 2.2 స్టోరేజ్ అయితే చెప్తున్నారు అనమాట. ఇది మంచి స్టోరేజ్ అని చెప్పొచ్చు, మంచి ఫీచర్ అనమాట ఇది. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్ అయితే బెటర్ అనమాట. ఈ ప్రాసెసర్ మనకి ఆల్మోస్ట్ మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అంటే మనకి నార్మల్ పర్పస్కి చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ యూసెస్ అయినట్టయితే మీకు ఈ మొబైల్ అయితే సెట్ కావదనమాట. అంటే మీడియం గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. అంటే ఫ్రీ ఫైర్ కానీ, అలాగే టెంపుల్ రన్ కానీ, సర్ఫేస్ సర్ఫేస్, క్యాండీ క్రష్ ఇలాంటి గేమ్స్ అయితే మనకి ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అనమాట హై గ్రాఫిక్స్లో. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ 6.78 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే వస్తుంది అని చెప్పచ్చు. అంటే మనకి ఈ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే మీరు ఎటువంటి మూవీస్ అయినా కూడా ఫుల్ HD చూడవచ్చు. ఆబ్జెక్టివ్స్ కూడా మీకు మంచిగా అయితే కనిపిస్తాయి అనమాట ఈ డిస్ప్లేలో. మనకి ఇందులో 120Hz అయితే రిఫ్రెష్ రేట్ అయితే పెట్టారనమాట. 120Hz అంటే ఆల్మోస్ట్ మనకి స్క్రీన్ అంతా కూడా చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. అంటే మనకి బడ్జెట్లోనే మనకి 120Hz పెట్టారంటే ఇది ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఓవరాల్గా మనకి ఇందులో 90Hz ఉంటుంది, 120Hz ఉంటుంది అనమాట. మీరు 90Hz పెట్టుకుని ఏమవుతుందంటే మీకు బ్రైటర్ కనిపిస్తుంది అనమాట స్క్రీను. అదే మీరు 120Hz పెట్టుకున్నారనుకో మీకు మొబైల్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అనమాట ఫీలింగ్. అంటే మీరు ఇలా యాప్ డెవలప్ చేస్తారు కదా పైకి, అప్పుడు కూడా మీకు మంచి ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అంటే స్క్రీన్ ఓవరాల్గా స్మూత్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట 120Hz పెట్టుకున్నట్లయితే. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ డైనమిక్ బార్ అయితే చెప్తున్నారు అనమాట. మనకి ఇన్ఫినిక్స్ మొబైల్ పైన కెమెరా ఉంటుంది కదా, ఆ కెమెరా డిపెండ్మెంట్ మనకి డైనమిక్ బార్ వస్తుంది అనమాట. మనకి iPhone 15 Pro Max ఏ విధంగా అయితే మనకి డైనమిక్ బార్ ఉంటుందో సేమ్ ఫీచర్ అనమాట మనకి ఈ మొబైల్లో కూడా ఉంటుంది. మీకు ఏమైనా మెసేజ్లు వచ్చినా, ఫోన్ కాల్ వచ్చినా మీకు ఆ బార్ ఇలా ఎక్స్పాండ్ అయితే అవుతుంది అనమాట. ఇలా అంటే ఇలా పొడవుకి అయితే అవుతుంది. మీకు అప్పుడు మంచి ఐఫోన్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. లుక్ కూడా బాగుంటుంది చూసేదానికి ఆ డైనమిక్ బార్ ఉన్నట్టయితే. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ 108MP AAA కెమెరా సెటప్తో వస్తుంది అనమాట. మనకి 108MPలో కూడా డిఫరెన్స్ అవుతుంది అనమాట. 2MP చూసినట్టయితే మ్యాక్రో కెమెరా, 8MP చూసినట్టయితే ఫ్రంట్ కెమెరా అయితే చెప్తున్నారు. మనకి ఫ్రంట్ కెమెరా 8MP అంటే కొంచెం బెస్ట్ అనమాట. అంటే ఫోటోలు కొంచెము ఎన్హాన్స్మెంట్ అయితే ఉంటుంది అనమాట. కలర్ ఎన్హాన్స్మెంట్, ఇంకా చూసినట్టయితే స్మాల్ గ్రాఫిక్స్ అవి కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట 8MP అయినా కూడా. అంటే ఒకవేళ 16MP 14MP ఇచ్చినా చాలా బాగుండేది. బట్ మనకి ఇక్కడ 8MP ఇచ్చారు, డోంట్ వరీ. మనకి ఇక్కడ బ్యాక్ కెమెరాతో మనము 1080pలో 60fps మనం వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. మనకి 1080p అంటేనే ఆల్మోస్ట్ మనకి వీడియో క్వాలిటీ వేరే లెవెల్ ఉంటుంది. అలాగే మనము 60fpsలో కూడా రికార్డ్ చేయొచ్చు అంటే ఇంకా మనకి ఏ లెవెల్ క్వాలిటీలో వస్తుంది అర్థం చేసుకోవాలన్నమాట వీడియో అనేది. అలాగే మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరాతో 1080pలో 30fpsలో మాత్రం రికార్డ్ చేయొచ్చు అనమాట. బట్ మనకి ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అయితే అవ్వచ్చు. 30fps అంటే కొంచెం లో అనమాట. అంటే వీడియో క్వాలిటీ బాగుంటుంది, బట్ మనకి 30fps అంటే కొంచెం వీడియో ల్యాగ్ అని ఇట్లా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనకి 60fps పెట్టిండే చాలా బాగుండేది, బట్ పెట్టలేదు. అంటే చాలామంది ఎవరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేయరు కదా, ఓవరాల్ బ్యాక్ కెమెరా యూజ్ చేస్తారనమాట ఎటువంటి వీడియోస్ తీసుకోవాలన్నా. బట్ స్టిల్ నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఇది Android 14X రన్ అవుతుంది అనమాట. మనకి ఇంకా ఆండ్రాయిడ్ అని అర్థమైపోతుంది. దానికి సంబంధించిన ప్రతి ఒక్క రిలేటెడ్ ఫీచర్ అని యాడ్ ఉంటాయి అనమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ సెక్యూరిటీ అప్డేట్స్, ఇంకా చూసినట్టయితే సిస్టమ్ అప్డేట్స్ ఇవన్నీ మనకి వీళ్ళు 3 years వరకు అయితే ఇస్తున్నారని చెప్పొచ్చు ఓవరాల్గా. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ 18 watts అయితే టైప్ C ఛార్జర్ అయితే పెట్టారు. మనకి ఇక్కడ సూపర్ ఫాస్ట్ ఛార్జర్, అలాగే సూపర్ హుక్ ఛార్జర్ అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. జస్ట్ ఇది నార్మల్ ఛార్జర్ అనమాట. 18 watts సపోర్ట్ చేస్తుంది. 18 watts అంటే మనకి ఆల్మోస్ట్ 2 hours అయితే టైం తీసుకుంటుంది అనమాట ఫుల్ ఛార్జ్ చేయడానికి. అంటే మీకు మొబైల్ ఎక్కువ సపోర్ట్ చేస్తే మీరు ఇంకా ఎక్కువ hours అయితే తెచ్చుకోవచ్చు అనమాట. బట్ స్టిల్ మనకి ఇక్కడ 5000 mAh బ్యాటరీ కూడా పెట్టారు. 5000 అంటే ఆల్మోస్ట్ మనకు 2 days దాకా అయితే వాడుకోవచ్చు అనమాట ఈజీగా. అంటే మీరు నార్మల్ యూజెస్ అయినా కూడా ఈజీగా 2 days అయితే వాడుకోవచ్చు. ఒకవేళ మీరు గేమ్లు ఆడుతున్నారంటే ఖచ్చితంగా మీరు డేకి 1 time అయినా ఛార్జ్ చేసుకోవాలన్నమాట, లేకపోతే మీకు ఛార్జింగ్ అనేది ఉండదు. బట్ స్టిల్ నార్మల్ యూజెస్కి ఇది ఈజీగా సరిపోతుంది. నెక్స్ట్ అయితే మనకి ఇది స్టీరియో స్పీకర్స్ వస్తుంది అనమాట. స్టీరియో స్పీకర్స్ అంటే మనకి సౌండ్ దద్దరిల్లిపోతుంది అనమాట. చాలా లౌడ్ సౌండ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టీరియో స్పీకర్స్ నుంచి. అంతేకాకుండా ఇందులో మనకి DTS సౌండ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. DTS సౌండ్ ఫీలింగ్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే వినాలన్నమాట. ఆ DTS సౌండ్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఇప్పుడు రోజులు చూసినట్టయితే థియేటర్స్లో కూడా మనకి DTS సౌండ్ అయితే ప్లే చేస్తున్నారు. ఎందుకంటే DTS సౌండ్ అనేది ఎక్కువ సక్సెస్ఫుల్ అయిందన్నమాట. అందుకని మనకి మొబైల్స్ చూడొచ్చు, సౌండ్ బార్స్ చూడొచ్చు, థియేటర్స్ చూడొచ్చు, ఎక్కడ చూసినా మనకి DTS సౌండ్ అయితే కంపల్సరీ మెన్షన్ చేయింటారు అనమాట. సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ అయితే ఉందన్నమాట. ఈజీగా మీరు 1 సెకండ్లో అన్లాక్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మర్చిపోకుండా మన వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ తెచ్చేదానికి నాకు ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అన్నమాట.